హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించిన సిలబస్, జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యూనిట్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే జంతు శాస్త్రం జువాలజీ సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ 5B పునరుత్పత్తి ఆరోగ్యం, రిప్రొడక్టివ్ హెల్త్ గురించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్ జంతు శాస్త్రం జువాలజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన తెలుగు మీడియం యూనిట్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ జంతు శాస్త్రం సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 5B పునరుత్పత్తి ఆరోగ్యం, రిప్రొడక్టివ్ హెల్త్కు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. ఏ వ్యాధి లైంగికంగా సంక్రమిస్తుంది మరియు దాని వ్యాధి కారకం ఏది? కింది వానిలో ఏ వ్యాధి లైంగికంగా సంక్రమిస్తుంది మరియు దాని వ్యాధి కారకం ఏది? ఆప్షన్ ఏ ఎయిడ్స్ బ్యాసిల్లస్ ఆంథ్రోసిస్, ఆప్షన్ బి యూరేథ్రైటిస్ ఎంటమీబా గింగివాలిస్, ఆప్షన్ సి గొనోరియా నిస్సేరియా గొనోరియా, ఆప్షన్ డి సిఫిలిస్ ట్రెపోనిమా వాజినాలిస్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఏ వ్యాధి కింది వానిలో ఏ వ్యాధి లైంగికంగా సంక్రమిస్తుంది మరియు దాని వ్యాధి కారకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గొనోరియా నిస్సేరియా గొనోరియా. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. గర్భ నివారణ మాత్రలు తీసుకుంటే గర్భాన్ని ఎన్ని గంటల్లో నివారించవచ్చు? 50 గంటలు, 60 గంటలు, 30 గంటలు, 72 గంటలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 72 గంటలు. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. డెపో ప్రొవేరా కింది వానిలో దీనికి సంబంధించినది? డెపో ప్రొవేరా పెరుగుదల హార్మోన్ల, ఆప్షన్ బి ఈస్ట్రోజన్ డెరివేటివ్ ఇంజెక్షన్ల, ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ డెరివేటివ్ ఇంజెక్షన్ల, ఆప్షన్ డి గ్లూకోకార్టికాయిడ్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ డెరివేటివ్ ఇంజెక్షన్లు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో లైంగికంగా సంక్రమించే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ జననేంద్రియ హెర్పిస్, ఆప్షన్ బి సిఫిలిస్, ఆప్షన్ సి గనేరియా, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి. క్రింది వానిలో లైంగికంగా సంక్రమించే వ్యాధి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఐదో ప్రశ్న చూస్తున్నాం. సిఫిలిస్ అనేది బ్యాక్టీరియల్ వ్యాధి, వెనీరియల్ వ్యాధి, ఎస్టీడీ పైవన్నీ. సిఫిలిస్ అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఆరో ప్రశ్న చూస్తున్నాం. గొనేరియా మరియు సిఫిలిస్ సాధారణంగా ఈ దేశాలలో ఉంటాయి? ఆఫ్రికన్ దేశాలు, యూరోపియన్ దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు, ఆసియా దేశాలు. గొనేరియా మరియు సిఫిలిస్ సాధారణంగా ఈ దేశాలలో ఉంటూ ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఏడో ప్రశ్న చూస్తున్నాం. క్లామిడియా ట్రోకోమాటిస్ దీనికి కారణమవుతుంది? ట్రకోమా లైంగికంగా సంక్రమించే వ్యాధి,
పెరినాటల్ ఇన్ఫెక్షన్. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ ఇంగ్లాండ్లోని ఓల్డ్ హోమ్లో ఎప్పుడు జన్మించింది? మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ ఇంగ్లాండ్లోని ఓల్డ్ హోమ్లో ఎప్పుడు జన్మించింది? జనవరి 2, 1976, మార్చి 28, 1977, జూలై 25, 1978, ఆగస్టు 6, 1986. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జూలై 25, 1978. 9వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో లైంగికంగా సంక్రమించే వ్యాధి కానిది? చాన్ క్రోయిడ్, జననేంద్రియ హెర్పిస్, హెపటైటిస్ బి, లెప్రసీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లెప్రసీ. 10వ ప్రశ్న చూస్తున్నాం. జననేంద్రియ మొటిమలు ఎస్టీడీలు ఒక వైరల్ వ్యాధి దీని వలన కలుగుతుంది? క్లామిడియా ట్రకోమోటిస్, ట్రైకోమోనాస్ వాజినాలిస్, ఆప్షన్ సి ప్రపోనోమా పల్లిడమ్, ఆప్షన్ డి హ్యూమన్ పల్లోమా వైరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హ్యూమన్ పల్లోమా వైరస్. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీలు అంటే పూర్తిగా నయం కావు? ఆప్షన్ ఏ క్లామిడియాసిస్, గొనోరియా, ట్రైకోమోనియాసిస్, ఆప్షన్ బి చాన్ క్రోయిడ్, సిఫిలిస్, జననేంద్రియ మొటిమలు, ఆప్షన్ సి ఎయిడ్స్, సిఫిలిస్, హెపటైటిస్ బి, ఆప్షన్ డి ఎయిడ్స్, జననేంద్రియ హెర్పస్ మరియు హెపటైటిస్ బి. ఏ ఎస్టీడీలు పూర్తిగా నయం కావు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎయిడ్స్, జననేంద్రియ హెర్పస్ మరియు హెపటైటిస్ బిలు. 12వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరైనది కానిది? ఆప్షన్ ఏ హార్మోన్ల ఇంజెక్షన్లలో ప్రొజెస్టిరాన్ మాదిరిగానే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆప్షన్ బి గర్భనిరోధకం యొక్క శాశ్వత పద్ధతులు వేసెక్టమీ మరియు ట్యుబెక్టమీ, ఆప్షన్ సి పిల్ 72 మరియు అవాంఛిత 72 ఉదయపు మాత్రలు, ఆప్షన్ డి ఒక స్పిర్మిసైడ్ నానోక్సినాల్ 9 ఒక అవరోధ పద్ధతితో కలిపి ఉపయోగించినప్పుడు తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 13వ ప్రశ్న చూస్తున్నాం. పుట్టబోయే బిడ్డ యొక్క లింగ నిర్ధారణ కోసం దుర్వినియోగం చేయబడే పరీక్ష? ఆప్షన్ ఏ గడ్డ కట్టే పరీక్ష, ఆప్షన్ బి ఆమ్నియోసెంటిసిస్, ఆప్షన్ సి ఎరిథ్రోబ్లాస్టోసిస్, ఆప్షన్ డి యాంజియోగ్రామ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆమ్నియోసెంటిసిస్. 14వ ప్రశ్న చూస్తే ఐయుడి ఇంట్రోటెరైన్ డివైజ్ అనేది ఏ ప్రాంతంలో విడుదల చేసే హార్మోన్ ఇంప్లాంటేషన్ అస్థిరంగా చేస్తుంది? ఫెలోపియన్ ట్యూబ్, ఆప్షన్ బి గర్భాశయం, ఆప్షన్ సి యోని, ఆప్షన్ డి అండాశయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గర్భాశయం. 15వ ప్రశ్న చూస్తున్నాం. కంబైన్డ్ పిల్స్లో ఏవి ఉంటాయి? ఇవి అండోత్సర్గాన్ని తనిఖీ చేయబడడానికి సహకరిస్తాయి? ఎల్హెచ్ మరియు ప్రొజెస్టిరాన్, ఎఫ్ఎస్హెచ్ మరియు ఈస్ట్రోజన్, ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్, ఆప్షన్ డి ఎల్హెచ్ మరియు ఎఫ్ఎస్హెచ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్. 16వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీలు నోటి ద్వారా తీసుకునే పహేలీ గర్భనిరోధకం ఏ నాన్ స్టిరాయిడ్లను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఇంటర్ఫెరాన్, ఆప్షన్ బి సెంటోక్రోమన్, ఆప్షన్ సి డిఎంపిఏ, ఆప్షన్ డి మాలాడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెంటోక్రోమన్. 17వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏ మాత్రలను ఉదయపు కాలపు మాత్రలు అని అంటారు? ఐపిల్, ఆప్షన్ బి పిల్ 72, ఆప్షన్ సి అవాంఛిత 72, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 18వ ప్రశ్న చూస్తున్నా. గర్భనిరోధకం యొక్క శాశ్వత పద్ధతి? మగవారిలో వ్యాసక్టమీ, ఆప్షన్ బి ఆడవారిలో ట్యూబుల్ లిగేషన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. గర్భనిరోధకం యొక్క శాశ్వత పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 19వ ప్రశ్న చూస్తున్నాం. జూలై 11 కింది వానిలో దేనికి సంబంధించినది? ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ విద్యా దినోత్సవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11.
20వ ప్రశ్న చూస్తున్నాం. జనాభా విస్ఫోటనానికి 2 కారణాలు తెలపండి. ఆప్షన్ ఏ నిరక్షరాస్యత, ఆప్షన్ బి గర్భనిరోధక పద్ధతులపై అవగాహన లేకపోవడం, ఆప్షన్ సి చిన్న వయసులో వివాహం జరగడం, ఆప్షన్ డి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు పెరగడం, మరణ రేటు తగ్గడం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన జనాభాను ఇలా అంటారు. మహమ్మారి అంటారా, స్థానిక అంటారా, గ్రహాంతర అంటారా, సహజమైనది అంటారా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థానిక. 22వ ప్రశ్న చూస్తున్నాం. కాపర్ విడుదల చేసే ఐయుడి ఏది? డయాఫ్రమ్, మల్టీలోడ్ 375, LNG 20, సహేలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మల్టీలోడ్ 375. 23వ ప్రశ్న చూస్తే క్రింది ఏ ART టెక్నిక్లలో ఆడవారిలో వీర్యం కృత్రిమంగా ప్రవేశపెట్టబడుతుంది? ఈటీ, ఆప్షన్ బి బహుమతి, ఆప్షన్ సి IUT, ఆప్షన్ డి IUI. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి IUI. 24వ ప్రశ్న చూస్తున్నాం. అమ్నియోసెంటిసిస్ ద్వారా అభివృద్ధి చెందుతున్న పిండంలో కింది వానిలో ఏది గుర్తించబడదు? డౌన్ సిండ్రోమ్, కామెర్లు, క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్, పిండం యొక్క లింగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కామెర్లు. 25వ ప్రశ్న చూస్తున్నాం. గర్భం పూర్తి కాకుండానే ఉద్దేశపూర్వకంగా వాంఛయుతంగా గర్భాన్ని వైద్యరీత్యా తీసివేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రేరేపిత గర్భస్రావం, ఆప్షన్ బి MTP, ఆప్షన్ సి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఉల్బద్రవ పరీక్ష ఆమ్నియోసెంటిసిస్ పరీక్ష ద్వారా కనుక్కునే వివిధ వ్యాధి అపస్థితులను తెలపండి. డౌన్స్ సిండ్రోమ్, ఆప్షన్ బి ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, ఆప్షన్ సి టర్నర్ సిండ్రోమ్, ఆప్షన్ డి క్లెన్ఫాల్టర్ సిండ్రోమ్, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తున్నాం. ప్రసవం అయిన తర్వాత పాల ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు సాధారణంగా అండోత్సర్గం జరగదు. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ క్షీరోత్పాదక ఋతుస్రావక నిరోధం, ఆప్షన్ బి క్షీరోత్పాదక గర్భనిరోధకం, ఆప్షన్ సి ఋతుస్రావ గర్భనిరోధకం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం. 28వ ప్రశ్న చూస్తే క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం వలన కలిగే లాభాలు. ఆప్షన్ ఏ పాలను ఇస్తున్నంత వరకు గర్భధారణ అవకాశం దాదాపు శూన్యం 6 నెలలు. ఆప్షన్ బి చనుపాల వల్ల బిడ్డకు రోగ నిరోధకత పెరగడం, అలర్జీల నుంచి రక్షణ పొందడం మొదలైనవి. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తున్నాం. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అంటువ్యాధులను ఇలా అంటారు. లైంగిక సంపర్క వ్యాధులు, సుఖ వ్యాధులు, ఆప్షన్ సి ప్రత్యుత్పత్తి మార్గ అంటువ్యాధులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఇది ఏ వ్యాధులకు చికిత్స చేసినా నయం కావు? కింది ఏ వ్యాధులకు చికిత్స చేసినా నయం కావు? హెపటైటిస్ బి, జననాంగ హెర్పస్, HIV పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 31వ ప్రశ్న చూస్తున్నాం. గనేరియా వ్యాధికి కారణమైన జీవి. నైసేరియా గనేరియానా, ఆప్షన్ బి ట్రిపోనిమా పల్లిడమా, ఆప్షన్ సి హెర్పస్ సింప్లెక్స్ వైరసా, HSV, ఆప్షన్ డి హ్యూమన్ పాపిల్లోమా వైరస్, HPV. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నైసేరియా గనేరియా. 32వ ప్రశ్న చూస్తున్నాం. సిఫిలిస్ వ్యాధికి కారణమైనటువంటి జీవి ఏది? నైసేరియా గనేరియా, ట్రిపోనిమా పల్లిడమ్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రిపోనిమా పల్లిడమ్. 33వ ప్రశ్న చూస్తే జననాంగ హెర్పస్ వ్యాధికి కారణమైనటువంటి జీవి. నైసేరియా గనేరియా, ట్రిపోనిమా పల్లిడమ్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెర్పస్ సింప్లెక్స్ వైరస్. 34వ ప్రశ్న చూస్తే జననాంగ కంతులు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధికి కారణమైన జీవి. నైసేరియా గనేరియా, ట్రిపోనిమా పల్లిడమ్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హ్యూమన్ పాపిల్లోమా వైరస్.
35వ ప్రశ్న చూస్తే స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలదీకరింపజేయడాన్ని దేహ బాహ్య ఫలదీకరణ అంటారు. ఫలితంగా ఏర్పడిన తొలి పిండ దశను తర్వాత అభివృద్ధి కోసం తల్లి గర్భాశయంలోకి తిరిగి బదిలీ చేస్తారు. ఈ పద్ధతిని ఏమంటారు? ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఆప్షన్ బి టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 36వ ప్రశ్న చూస్తే ఈ పద్ధతిలో శుక్రకణాలను సూక్ష్మదర్శిక సూది సహాయంతో నేరుగా అండకణ ద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత పిండాన్ని తర్వాత అభివృద్ధికి గర్భాశయం లేదా ఫాలోపియన్ నాళంలోకి బదిలీ చేస్తారు. ఈ పద్ధతిని ఏమని పిలుస్తారు? ICSI. ఆప్షన్ బి జీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సాధనాలను యోని ద్వారా గర్భాశయంలోకి వైద్యులు లేదా శిక్షణ పొందిన నర్సులు ప్రవేశపెడతారు? వీటి వలన వివిధ ఉపయోగాలు ఉన్నాయి. ఆప్షన్ ఏ ఐయుడీలు. ఆప్షన్ బి గర్భాశయాంతర సంధానాలు. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 38వ ప్రశ్న చూస్తున్నాం. ఐయుడీలు గర్భాశయాంతర సాధనాల రకాలు తెలపండి. ఆప్షన్ ఏ ఔషధరహిత. 1 లిప్సిన్ లూప్. 2 రాగిని విడుదల చేసేవి CUT, CU7. ఆప్షన్ సి హార్మోన్లను విడుదల చేసేవి. 3 ప్రొజెస్టాసెట్ LNG-20. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తే జనన నియంత్రణ యొక్క చట్టపరమైన పద్ధతుల్లో ఒకటి పగటి విరామ సమయంలో సంభోగం చేయడం ద్వారా. ఆప్షన్ బి కోయిటస్ సమయంలో అకాల స్థలనం ద్వారా. ఆప్షన్ సి తగిన ఔషధం తీసుకోవడం ద్వారా గర్భస్రావం. ఆప్షన్ డి ఋతుచక్రం రోజు నుంచి సంభోగం నుంచి దూరంగా ఉండడం. జనన నియంత్రణ యొక్క చట్టపరమైన పద్ధతుల్లో ఒకటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 40వ ప్రశ్న చూస్తున్నాం. సహాయక పునరుత్పత్తి సాంకేతికత IVF బదిలీని కలిగి ఉండేది. ఆప్షన్ ఏ ఫాలోపియన్ ట్యూబ్లోకి 16 బ్లాస్టోమీర్లతో పిండం. ఆప్షన్ బి ఫలోపియన్ ట్యూబ్లోకి అండం. ఆప్షన్ సి ఫలోపియన్ ట్యూబ్లోకి జైగోట్. ఆప్షన్ డి గర్భాశయంలోకి జైగోట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫెలోపియన్ ట్యూబ్లోకి జైగోట్. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 41వ ప్రశ్న చూస్తున్నాం. క్షీరదాల కార్పస్ లుటియం యొక్క ప్రధాన విధి దీనిని ఉత్పత్తి చేయడం. రిలాక్సిన్ మాత్రమే, ఈస్ట్రోజన్ మాత్రమే, ప్రొజెస్టిరాన్ మాత్రమే, హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ మాత్రమే. 42వ ప్రశ్న చూస్తే ట్యూబెక్టమీ అనేది ఆప్షన్ ఏ గర్భాశయ శస్త్రచికిత్స ద్వారా తొలగించబడుతుంది. ఆప్షన్ బి ఫెలోపియన్ ట్యూబ్ యొక్క చిన్న భాగం తిరిగి తరలించబడి లేదా కట్టబడి ఉంటుంది. ఆప్షన్ సి అండాశయాలు శస్త్రచికిత్స ద్వారా తొలగించబడతాయి. ఆప్షన్ డి వాస్ డిఫరెన్స్ యొక్క చిన్న భాగం తీసివేయబడుతుంది లేదా కట్టివేయబడింది. ట్యూబెక్టమీ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫెలోపియన్ ట్యూబ్ యొక్క చిన్న భాగం తిరిగి తరలించబడి లేదా మడత పెట్టి కట్టబడబడుతుంది. 43వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఇంట్రాయుటరైన్ డివైస్ IUDని విడుదల చేసే హార్మోన్ ఏది? వాల్ట్. ఆప్షన్ బి LNG-20. ఆప్షన్ సి మల్టీలోడ్ 375. ఆప్షన్ డి సర్వైకల్ క్యాప్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మల్టీలోడ్ 375. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఆమ్నియోసెంటిసిస్ యొక్క సందర్భం కింది వాణిలో ఏది తప్పు? ఇది జననపూర్వ లింగ నిర్ధారణకు ఉపయోగించబడుతుంది. ఆప్షన్ బి డౌన్స్ సిండ్రోమ్ను గుర్తించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఆప్షన్ సి ఇది చీలిక అంగిలిని గుర్తించడానికి ఉపయోగించవచ్చు. ఆప్షన్ డి ఇది సాధారణంగా స్త్రీ 14 నుంచి 16 వారాల మధ్య గర్భవతిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తప్పుగా ఉన్నది. 45వ ప్రశ్న చూస్తే కండోమ్ ఏ అంటువ్యాధుల నుంచి సురక్షితమైన రక్షణగా ఉంటుంది? ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 46వ ప్రశ్న చూస్తే పురుషుల వంధ్యత్వానికి ప్రధాన కారణాలు తెలపండి. స్పెర్మోటోజెనిసిస్ యొక్క లోపాల, ఎఫరెంట్ నాళాల అడ్డంకినా? ఆప్షన్ సి స్పెర్మ్ చలనశీలత యొక్క లోపాల? ఆప్షన్ డి పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 47వ ప్రశ్న చూస్తే గర్భం యొక్క వైద్యపరమైన రద్దు ఏ నెల వరకు అనుమతించబడుతూ ఉంది? మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికం, మూడవ త్రైమాసికం. ఆప్షన్ డి A, B. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి A, B.
48వ ప్రశ్న చూస్తున్నాం. అండోత్సర్గం యొక్క సమయంలో లైంగిక సంపర్కాన్ని నివారించే గర్భ నిరోధక పద్ధతిని ఇలా అంటారు. రిథమ్ పద్ధతి, హార్మోన్ల పద్ధతి, స్టెరిలైజేషన్ పద్ధతి, పైవేవీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రిథమ్ పద్ధతి. 49వ ప్రశ్న చూస్తే ఇంట్రా యుటెరైన్ పరికరాలు ప్రధానంగా వీటితో తయారు చేయబడతాయి. రాగి, వెండి, ప్లాస్టిక్. ఆప్షన్ డి ఏకామాసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏకామాసి. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఋతుక్రమం అపక్రమానికి దారితీసేది. పాలిసిస్టిక్ అండాశయమా, మోనోసిస్టిక్ అండాశయమా, సిఫిలిసా? ఆప్షన్ డి ఏకామాబీనా. ఋతుక్రమ అపక్రమానికి దారితీసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మోనోసిస్టిక్ అండాశయం వలన. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సిలబస్ సంబంధించిన ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్లో జంతుశాస్త్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన జువాలజీ యూనిట్ 5B పునరుత్పత్తి ఆరోగ్యం రిప్రొడక్టివ్ హెల్త్ గురించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.